మా టెర్రస్ మీద చూడండి కరివేపాకు మొత్తం 2 చెట్లు ఉన్నాయండి. ఇదిగో ఇది చాలా బలంగా ఉంది. కరివేపాకు ఎప్పుడు కూడా మనము పైనుంచి టిప్స్ కోస్తూ ఉంటే అది ఇంకా బాగా పెరుగుతుంది. మా ఇంటికి సరిపోయే కరివేపాకు అంతా కూడా అవుతుంది. చూడండి ఇక్కడ కట్ చేశాను నేను, చూసారా పక్క నుంచి వచ్చింది. మనకి ఎక్కువ రెమ్మలు రావాలి అంటే ఎప్పటికప్పుడు అవి తీస్తూ ఉండాలి. సో ఈరోజు కావలసిన కరివేపాకు ఒక్కటి తీసుకుంటే మాకు ఇది సరిపోతుంది. అలాగే ఇదే కాకుండా ఇదిగో ఇందులో కూడా ఒక కరివేపాకు చెట్టు ఉంది చూడండి. ఇది కొంచెం చిన్న ఆకు చెట్టు అనమాట. ఇది కూడా అంతే, కట్ చేస్తూ ఉంటే పెరుగుతుంది. సో మనం ఇంట్లో 1-2 కరివేపాకు మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇంటిల్లిపాదికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఈ విధంగా తీసుకొని చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి. కరివేపాకు మొక్క చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నీరు పోయకూడదు, అలాగే తక్కువ నీరు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.